నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఈరోజు రామడుగు మండలం కురటపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి మర్రి కుమార్ అంతేనా మర్రి కుమారు అక్కడ సర్పంచ్ దౌర్జన్యంగా వీళ్ళ సొంత భూములకు వెళ్ళి ఏది సీసీ రోడ్డు పోయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ సొంత ల్యాండ్లకు వెళ్ళి ఇది వరకు కొన్ని దాడులు జరిగినాయని దానికి సంబంధించిన విజువల్స్ కూడా తీసుకొచ్చింది. ఒకసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హిట్రాన్ నమస్తే. ఏమని చెప్పాయి నువ్వు మొత్తం చెప్పు సార్. మాది కొరటపల్లి గ్రామం, మండలం రామడుగు, డిస్టిక్ కరీంనగర్. సార్ నేను గుంటపావు భూమి మా పెద్దనాన్న దగ్గర కొన్నా. ఏది మీ ఇల్లు జాగా? మా ఇల్లు జాగా గుంటపావు భూమి కొన్నా. దీంట్లోకి వెళ్ళి దౌర్జన్యంగా రోడ్డు పోతా అని మమ్మల్ని కొట్టుడు, తిట్టుడు, వేధింపులు, చాకుతోడు కొడతా అని బెదిరించుడు. మళ్ళీ కొనుక్కున్నాక మళ్ళీ ప్లస్ కోట్ల కేసు వేయంగా కూడా మళ్ళీ దౌర్జన్యంగా మళ్ళీ డ్రైనింగ్ మీద బిల్ల పోసి మోరి మీద బిల్ల పోసి మళ్ళీ దౌర్జన్యంగా మళ్ళీ నడుచుడు, మళ్ళీ పెద్ద రోడ్డు వద్దామని ప్రయత్నం చేస్తుండు. అంటే అంతకుముందు వాళ్ళకి తవ్వు ఉన్నదా? తవ్వ లేదు, మొత్తానికి లేదు. అలా తవ్వ వెనుక పక్కల నుంచి వెళ్ళి మన గవర్నమెంట్ సర్వే ఉంటుంది చూసిన ల్యాండ్, మన ఆ తవ్వ ఉంటుంది, సర్వే తవ్వ ఉంటుంది, అది వేరే ఉంటుంది. ఎక్కడెక్కడ తిరిగినావు ఇవన్నీ? ఎక్కడెక్కడ తిరిగినావు ఇవన్నీ కలెక్టర్ గారికి ఒకటి ఇచ్చిన, ఎంపీఓ సార్కి ఒకటి ఇచ్చిన, కార్యదర్శి గారికి ఒకటి ఇచ్చిన, గంగాధర సార్కి ఒకటి ఇచ్చిన, మన బస్ స్టాండ్ ముందర ఉంటుంది చూడు, కన్వర్ బస్ స్టాండ్ ముందర. ఇప్పుడు నీ సొంత భూమిలోకి వెళ్ళి కార్యదర్శి ఎట్లా పర్మిషన్ ఇస్తాడు? కార్యదర్శి ఎట్లా పోసుకోమని? కార్యదర్శి అది బిల్ల పోసినాక కూడా మళ్ళీ నేను కార్యదర్శి కదా ఏదో బెదిరిస్తారు అంటే కదా, అది వీడియో ఏదో ఉందా? బెదిరిస్తారు. ఒకసారి ఈ నెంబర్కి పంపు, నేను చెప్తా. నెంబర్ పెట్టి వేసుకుని నేను నెంబర్ కొడతాను. నువ్వైతే చెప్పు ఏం చేస్తున్నావు చెప్పు. ఇంకొకటి 14 గుంటల భూమి ఉన్నది. అది దానికి దీనికి ఒక 1/2 కిలోమీటర్ అద్దులు పెట్టుకొని పావకర్ యాదవ్ మాది ఒక 14 గుంటలు ఉంటే దాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మళ్ళీ ఎవరు? మేకల పావకర్ యాదవ్. దాన్ని ఇక్కడ మా ల్యాండ్ ఇప్పుడు కబ్జాకు మేమే ఉన్నాం. అది పంట చేసుకునేది కూడా మేమే దాంట్లోకి వెళ్ళి పైప్ లైన్ వేసినాం. మాదే బావి నుంచి వెళ్ళి వాటర్ అల్లనే వస్తాయి. దాన్ని తీసుకుపోయి అక్కడ మన ఒక 1/2 కిలోమీటర్ ఉన్న అద్దులు పెట్టుకొని అద్దులు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, దొంగ రిజిస్ట్రేషన్. ఇది ఎందుకు చేసుకున్నావు అడిగితే, నేను సర్పంచ్ని రా, నువ్వేంద్రా నువ్వు నన్ను ఏం చెప్తావురా అని అడుగుతుండు. అలా భార్యనే, అలా భార్య సర్పంచ్ అయితే ఈయననే సర్పంచ్ అయినాక రౌడీజం చెప్తుండు. ఇల్లు నేను ఒక కిరాణా షాపు పెట్టుకుంటుండే ఒక వికలాంగుని, ఆ కిరాణా షాపు కూడా కూలగొట్టిండు. కిరాణా షాపు కూలగొట్టి దీనికి పంపు, ఆ బెదిరించేది పంపు. వీళ్ళను దౌర్జన్యంగా వీళ్ళ సొంత జాగాలకు వెళ్ళి సీసీ రోడ్డు పోసే ప్రయత్నం చేస్తా ఉన్నట. ఆ కొత్త మోరీ కట్టి ఆ మోరీ మీదకి వెళ్ళి ఇంకో బిల్లు వేసి ఆ బిల్ల కాడ సీసీ రోడ్డు పోయడానికి ప్లాన్ చేస్తున్నాడని కిరాణా షాప్ మొత్తం గులగొట్టింది సార్ దౌర్జన్యంగా. మాది అన్నీ రోడ్డు మీద కిరాణా షాప్ ఉంటుంది సార్. నేను పెట్టుకురా వేరే దాంట్లో పెట్టిరా? మీ ప్లేస్ లో పెట్టిరా? వేరే నా ప్లేస్ లో కట్టుకున్నా. కొత్త మోర వచ్చిందని దీన్ని గులగొట్టాలని నాది ఒక్కందా గులగొట్టి. ఇవే మరి ఇంకా ఎదుటోళ్ళే కూడా ఉన్నాయి అట్లనే మోరీదా కట్టినాయి. అలా ఒక్కరిది కూడా గులగొట్టలే. ఇప్పుడు ఏది మీ నాన్నను కొట్టేదా? ఇది మన నాన్నను కొట్టింది. నాన్నను కొట్టినా కానీ గింతగానం కొట్టినా కానీ ఎస్ఐ గారు పట్టించుకోలే. ఎవరు? రామడు ఎస్ఐ ఏమన్నాడు, మీరు మర్రలు మీ మర్రి దేవయ్య కుటుంబం మా పోలీస్ స్టేషన్కి రావద్దు అంటుండు. ఇలాంటి కంప్లైంట్ ఇచ్చినా కానీ నన్ను మీరు రావద్దు అంటుండు అంతే. ఎందుకు రావద్దు సార్, మరి మా ప్రాబ్లం ఏంది, మరి సాగు అంటారని మందు డబ్బా కూడా పట్టుకొని పోయినా సార్ రోజు. మందు డబ్బు తాగి సర్దామని అన్నే పోలీస్ స్టేషన్ కానీ తాగి సర్దామనే పోయినా. మొన్న కూడా సార్ ఈ గొడవ అయ్యేటప్పుడు ఫోన్ చేసిన, గొడవ అంతా అయిపోయినాక వచ్చారు, ఏందివా అని అన్నాడు. అన్నాక సార్ మీడియా మాట్లాడుకుంటుండు, ఇట్లా రికార్డింగ్ చేసుకో సారు, నేను ఉన్నాను చెప్తున్నా, మొత్తం కారకులు మీరే సార్ అని చెప్పిన. మొత్తం ఎస్ఏ మమ్మల్ని ఎలాంటి ప్రాణభయం ఉన్నా ఇప్పుడు వీళ్ళ బాధ్యతనే, మెయిన్ పోలీసు వాళ్ళ బాధ్యతనే. పోలీసు వాళ్ళు, కార్యదర్శి, సర్పంచ్ వీళ్ళ బాధ్యతనే. నన్ను ఏ చెన్నైలో చంపెడుతుంది సార్. ఇప్పుడు ఇదేనా ఈ తవ్వనేనా? ఈ తవ్వనే. ఇప్పుడు ఈ తవ్వ ఎవరిది? మాది. ఇది మీ ఇల్లా? ఇదంతా మా ఇల్లు. ఆ ట్రాక్టర్ ఇప్పుడు ఇక్కడ మోరి కట్టింది గట్టేరు, ఇది కట్టింది గట్టేరు, కొత్త కట్టి ఇక్కడ బిల్ల పోసి ఇంచెల్లి రోడ్ సీసీ రోడ్ వేద్దామని ప్లాన్ చేస్తాను. అది రోడ్డు మీదేనా సొంతం? మాదే సొంతం. కొనుక్కున్నాం మేము, కొనుక్కున్నాం సార్. ఇంకో కొనుక్కున్న డాక్యుమెంట్ పేపర్, ఇది కొన్న పేపర్, ఇది
కొనుక్కున్నాం, గుంటపావు భూమి కొనుక్కున్నాం సార్ మేము. ఇప్పుడు గుంటపోవు లేదా మరి మీ లేదు సార్, గుంటపావు నాది నాకు గొలిసాక వాళ్ళకి ఎన్నంగా తవ్వుంటే కొని తీసుకోమన్నా సారు 4 సార్లు తీసుకోమని చెప్పిన. ఇదేనా ఇక్కడ పంచాయతీ మీ నాన్నతో? నాన్నతో పంచాయి అట్లా కొట్టంగా కూడా పంపించినావా? పారతోటి కొట్టంగా కూడా. ఎవరు ఈ పెద్ద ఇది పోయి కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు దాన్ని కొంచెం కూడా పట్టించుకోలే, వదిలేసిండు. వాళ్ళు దుబాయ్ వెళ్ళిపోయారు, అలా దుబాయ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ భార్యలోను వీళ్ళందరినీ కలిసి మరి మీ పాలోళ్ళ దూరపోళ్ళ? పాలోళ్ళు, అందరు పాలోళ్ళు. అందరు పాలోళ్ళు. చెప్తా ఒక్క నిమిషం, అది చూస్తున్నాను. ఒకసారి అది పంపి, నాకు వీడియో పంపిస్తా సార్. అయితే అంటే చాకు పట్టి ఇక్కడ ఎవరైనా అడ్డం వస్తే చాకు పట్టి పొడుస్తు. నిన్ను ఎవరు కూడా అన్నారంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరు అన్నాడు, సర్పంచ్ నన్ను ఇక్కడ కావాలి పెట్టిండు, ఈయన ఎవరైనా నచ్చినా కానీ పొడిచి పారదంతా అని చెప్తుండు. అంత దౌర్జన్యం చెప్తున్నాడు సార్. గిన్ని గాయాలైనాయి. ఆ ఫోటోలు చూస్తాం, అంటే ఫోటోలు చూపించాలన్నీ. మీ నాన్నతో గొడవ పడుతుంది, బండలు చెప్తారు కానీ మరి ఎవరు? అదే సార్, ఇగో ఇట్లా కొట్టుకుంటా, ఇట్లా గాయాలు చేసుకుంటా అయినా కానీ దీని ఇలాంటి చర్యలు తీసుకుంటలేరు. అడ్డం పడుతున్నారు. ఇదివరకు ఇది ఎవరికి? మా కొడుకుని కొట్టిరు. మీ కొడుకుని కొట్టిరు? కొడుకు పొక్క పడ్డట్టున్నది ఒకసారి. గాయాలు ఇదే ఈ షేవింగ్ తీసినాక దించిన ఫోటో ఇది. ఓకే, ఇది ఇక్కడ జరుగుతుంది. అయితే ఒకసారి వీడియో ఉంటే పెట్టు. మా కొడుకుని కూడా వీళ్ళు అండర్ చేసుకుంటారు. మా కొడుకు వాళ్ళ పట్టు చేసుకున్నారు. ఎవరో పంటి? మీ సెక్రటరీ నంబర్ ఇది? ఒక్క నిమిషం. అది ఎక్కడ ఉంది సర్పంచ్? ఏడా ఇంకొంచెం పైన ఉంటుంది. అది పెట్టండి, అది పెట్టి సర్పంచ్ అట్లా నూకి కొట్టినాక ఇదేనా ఇక్కడ ఇదంతా సాగు ఇదంతా ప్లేస్ మీదేనా? ఇదంతా మాదే సార్. ఇది కోర్టులో కేసు నడడం కూడా, దాన్ని కోర్టులో కేసు ఉండగా చెట్టు కూడా ముట్టద్దు కదా సార్. అది అయినా కానీ దౌర్జన్యం చేసుకుంటే అట్లా నిలబడి దౌర్జన్యం చేసుకుంటా కోర్టులో కేసు వేసిన. కోర్టులో కేసు నడుతుంది. అట్లా దౌర్జన్యం చేస్తుండు. సర్పంచే కదా, అట్లా దౌర్జన్యం చేస్తుండవు. కొంచెం అయితే ట్రాక్టర్ కింద వాడు చనిపోవు. ఎవరు ఇప్పుడు? మేకల ప్రభాకర్ యాదవ్. మీ ఇంటి పేరు? మేము మర్రిలో మర్రి కుమారు, మర్రి దేవయ్య. ఆయన నూకటాయన మర్రి దేవయ్య మా నాన్న. కొంచెం అయితే టైర్ కింద ఆడు. నా కొడుకు లేకుంటే టైర్ కింద వాడు సార్. అవంతా దౌర్జన్యం చేస్తుండదు. ఒకసారి వీడియో పెట్టావా? ఇక ఇల్లు వస్తుంది అని నీకు వస్తలేదు అట్లా. వాళ్ళు నిన్నంతలో కూడా చంపేటట్టున్నారు. బాగా పనపై ఉన్నది మిమ్మల్ని. రాజు సార్ పట్టించుకుంటాడా? రాజు సార్ కూడా పట్టించుకుంటాడు. ఆ సార్ కూడా పట్టించుకుంటాడు. మరి సార్ నా ప్రాబ్లం ఏంటంటే గిది గిది అంటాడు అంతే. నాకన్నా పైన అధికారులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర అంటుండు. ఈ మన వీళ్ళు ఉంటారు కదా, ఈ ఎంపీఓ సారు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకో, నాదేం లేదు అని అంటుండు.
మరి పొద్దుగాల మాట్లాడు. నేను ఓల్ లెటర్ కావాలి. నువ్వు నేను ఓల్ కాల్ పెట్టిరు. నేను ఓల్ కాల్ పెట్టిరు. నేను ఓల్ కాల్ పెట్టిరు. ఎవరు కాల్ పెట్టిరు? ఏం కాదు. ఓల్ కాల్ పెట్టిరు. నేను ఓల్ కాల్ పెట్టిరు. ఎవరికి భయపడా. నేను ఓల్ కాల్ పెట్టిరు. ఇడ ఎవరు నేను ఓల్ కాల్ పెట్టిరు. పెట్టిండు మనోడు సర్పంచ్ ఎప్పుడు చాలు మనకు మ్యాటర్. పెట్టు ఏం చేస్తావు? పొడతావు ఇప్పుడు చంపుతావా? నువ్వు చూడు నేనేవాడు పెట్టుకోవాలి ఇటు చూడు. ఏంటిది ఏమైంది? ఓల్ వాటర్ నువ్వు వాటవా నీ వాటనా? నువ్వు నూకుతావు నువ్వు నా గల్లవాడితో నూకినా? దేని నూకినా నేను? పిచ్చి పిచ్చి వేసాలు నా దగ్గర దగ్గర ఎవరు మంచిగా మాట్లాడు అంజన్న అని చెప్పినా. మంచిగా మాట్లాడు. వాళ్ళే తాగి ఉన్నాడు దన్నాక నువ్వు అడ్డం పడ్డాడు. అడ్డం పడ్డాక ఈ చాకు పట్టుకొని ఎందుకు పెట్టిండు సర్పంచ్? చాకు పట్టుకొని ఎందుకు పెట్టిండాడు? చాకు పట్టుకొని చాకు పట్టుకొని ఆడ కావాలి ఎందుకు పెట్టిండు అంటున్నా. ఎందుకు పెట్టిండో అర్థం అవుతలేదు. ఇవాడు అత్తాన్ని పుచ్చిపారేం రా అన్నట్టు పెడుతుండు. దేనికి? ఎందుకు నైట్ తిరుగుడా మరి ఏం చెప్తారా ఏం కథ అనేది అర్థం అవుతలేదు. రాత్రి మనం ఎప్పుడన్నా సార్ ఇప్పుడు రాత్రి ఈడ గంగారం నుంచి నేను 10ంటికి ఇంటికైనా అనుకో, నేను ఇంటికి పోతున్నా మధ్యలో చనిపోతున్నా అర్థం అవుతలేదు. అవంతా భయంగా ఓడవుతుంది. 6 గంటనే పోయి ఇంట్లో వండుకుండా అవుతుంది. ఆ ఇంట్లో వండుకున్నా కానీ భయం ఏమున్నది. రైట్, నేను మీ సెక్రటరీతో మాట్లాడతా. అయితే ఈయన సొంత భూమిలోకి వెళ్ళి సీసీ రోడ్డు వేద్దామని ప్లాన్ చేస్తున్నారట. అక్రమంగా వీళ్ళ సొంత భూమిలోకి వెళ్ళి మేకల ప్రభాకర్ యాదవ్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అట్లా కొంచెం వీళ్ళకి సంబంధించిన భూమి కూడా అక్రమంగా ఎక్కించుకున్నాడు, కబ్జా చేసిండు. అంటే ఏది వీళ్ళు కబ్జా మీద ఉండగా ఎక్కించుకున్నాడని అదొకటి ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇలా సొంత భూములకి వెళ్ళి ఇట్లా పట్టా భూములకి వెళ్ళి సీసీ రోడ్ ఇలా పర్మిషన్ లేకుండా ఎట్లా చేస్తారనేది అర్థం కాని పరిస్థితి. మరి సెక్రటరీ గారితో ఒకసారి నేను సెక్రటరీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. చూద్దాం ఒకసారి అయితే.